చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణేషన్ దగ్గర మట్టి వర్క్స్ వేగంగా అయితే జరుగుతున్నాయి. కళాకారులు వచ్చేసి ఇక్కడ మట్టి పైన వచ్చేసి సిమెంట్ ప్లస్ బంక మట్టితో కూడిన ఇలా చేసేసి పైకి పంపిస్తారు. పైకి తీసుకునేసి కళాకారులు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు కూడా చూసుకున్నట్లయితే బాల గణేశులను తయారు చేస్తారు ఇక్కడ మట్టితో. ఇక్కడ వరిగడ్డి ప్లస్ వాటితో కలిపి చేసేసి మనకి పై వరకు అయితే పంపేయడం జరుగుతుంది. ఇక్కడ వినాయకుని దగ్గర చూసుకున్నట్లయితే మట్టి అయితే మనకి ఇక్కడ డ్రమ్ములు వేసేసి కలుపుతారు. దాని సహాయంతో కలిపి చేసి అయితే ఇక్కడ మనకి విగ్రహాలని అయితే తయారు చేయడం జరుగుతుంది. శ్రీ వాసవి కన్యా అయితే మనకి పూర్తిగా అయితే అమ్మవారి అయితే రెడీగా అయిపోయింది. ఇటు నుంచి వినాయకునికి కుడి ఎడమ వైపున వచ్చేసి మనకి మండపాలు అయితే ఉండటం జరుగుతుంది. ఇది మట్టితో చేసిన ముద్దల లెక్క అయితే ఇలా చేస్తారు. దీనికి తాడు సాయంతో అయితే కింది నుంచి పై వరకు అయితే పంపించడం జరుగుతుంది. పైన ఒక కర్ర కట్టేసి ఇక్కడ మట్టి కలిపేసి కళాకారులు ఈ మట్టిని పై వరకు అయితే ఈ తాడు సాయంతో అయితే మనకి పైకి వెళ్ళేసి లాగి అక్కడ ఒక ఆయన తీసుకోవడం జరుగుతుంది. తీసుకొనేసి పైన వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే అక్కడ వినాయకునికి పైన నుంచి కూడా మట్టి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ గజ్జలమ్మ స్వామి జగన్నాథ స్వామి టెంపుల్ ఇది చూడండి. జగన్నాథ స్వామి టెంపుల్ ఇక విగ్రహాలు కూడా మట్టి పూర్తి అయిపోయినాయి. కింద వినాయకుని కింద పాదాల నుంచి పై వరకు అయితే మనకు పనులు అనేది వేగంగా జరుగుతున్నాయి. ఇది వినాయకునికి వచ్చేసి కింద ఈ సంవత్సరానికి వచ్చేసి 69 అడుగుల వినాయకుడు ఎత్తులో ఉంది. మనకి పూర్తిగా వినాయకుడు మనకి కిందగా కనిపిస్తలేదు. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వర్షం కారణంగా అయితే మనకు పట్టలు కట్టి వర్క్స్ అనేది చేయడం జరుగుతుంది. వినాయకుని వాహనం ఎలుక కూడా మనకి రెడీగా అయిపోయింది. వినాయకునికి వచ్చేసి వినాయకుని ముందులో కుడి ఎడమ వైపులా వచ్చేసి రెండు దేవతలు ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి గారు ఇక్కడ ఉన్నారు. ఈ స్వామివారి ఈ విగ్రహం కూడా మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. చూడండి అక్కడ వినాయకుని వచ్చేసి పైన పంచ ఉంటుంది కదా, పంచకు ఒక డిజైన్ అయితే వేయడం జరుగుతుంది. కళాకారులు వినాయకుని యొక్క పంచ కూడా అయితే మనకి డిజైన్ అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ వెల్డర్స్ కూడా సంబంధించి వెల్డింగ్ దానికి సంబంధించి కూడా పైకి అయితే సామాన్లు తాడు సాయంతో వచ్చేసి పైకి పంపిస్తున్నారు. వినాయకుని దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ గజ్జలమ్మ దేవాలయం ఉంది. ఇక్కడ వర్షం కారణంగా వచ్చేసి మనకు పట్టలు కట్టేసి అమ్మవారిని మూసేయడం జరిగింది. 3 రోజుల వర్షాలు ఉన్నాయంటే హైదరాబాద్లో వచ్చేసి దానికి అనుగుణంగా వచ్చేసి ఇక్కడ గణేష్ కమిటీ వాళ్ళు అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వినాయకుని వెనకల వచ్చేసి మండపంలో ఒకటి వినాయకుని యొక్క రూపాన్ని తలల్ని వచ్చేసి మనకి తయారు చేయడం జరిగింది. చూసారా ఇది కింద లోపల అయితే షెడ్డులోనికి వెల్డర్స్ అయితే ఇక్కడ చేసుకోవడం విగ్రహాలని వీడిని చేసుకునేసి పైకి తరలించి పైన వచ్చేసి చేయడం జరుగుతుంది. ఇక్కడ వెనక నుంచి చూసుకున్నట్లయితే జాలికి బ్యాక్గ్రౌండ్లో మొత్తం జాలి అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి అయితే విగ్రహం లోపల ఉంది. ఇక్కడ పైనకైతే మనకు సిమెంట్ సంచులు అయితే బంకమట్టి పైన అయితే కలుపుకున్నట్లయితే వారికి వెల్డర్స్కి అంతా వినాయకునికి పై వరకు తీసుకోపోనికి ఈజీగా అయితే అనేసి కింద తాడు సాయంతో వచ్చేసి పైకి అయితే చూస్తారుగా. దీన్ని వచ్చేసి కిందంగా చేసేసి తాడు సాయంతో వచ్చేసి పై వరకు అయితే మనకి బంకమట్టికి సంబంధించి సిమెంట్ సంబంధించి సంచులు అయితే కింద నుంచి పై వరకు లాగుతారు. చూడండి ప్రతి ఒక్కటి మనకి కింద కలిపి పైకి తీసుకెళ్ళడం ఇబ్బంది అవుతుంది అనేసి కింద నుంచి పైకి వరకు సిమెంట్ని మట్టిని కలుపుకుని వరిపొట్టు దాని సాయంతో వచ్చేసి పైన వరకు ఈజీగా అయితే అనేసి వెల్డర్స్ అయితే అక్కడ చేయడం జరుగుతుంది. వినాయకుని దగ్గర వచ్చేసి ఈ కింద పాదాలకి అయితే ఒక పంచరూపంలో అయితే మనకు ఆకారం ఇవ్వడం జరిగింది. వెనుక నుంచి చూసుకున్నట్లయితే పైన వెల్డర్స్ లోపల కనిపిస్తారు కదా. వర్క్స్ అనేవి వేగంగా జరుగుతున్నాయి. వినాయకుని దగ్గర వచ్చేసి పైన వర్షం కారణంగా ముందు నుంచి చూపించలేకపోయాను. పట్టలు కట్టేసారు. వర్షానికి వచ్చిందనుకో వాళ్ళ మట్టి అనేది కరిగిపోతుంది.
మనకు వర్షం పడుతుంది కాబట్టి వర్షం కారణంగా బంకమట్టితో చేసిన పూర్తి విగ్రహాలు ఉంటాయి. దానికి సంబంధించి కరిగిపోతాయనేసి లోపలైతే కళాకారులు ఇలా పట్ట కట్టుకునేసి వాళ్ళ పనులు అయితే చేయడం జరుగుతుంది. లోపల వచ్చేసి మనకు 69 అడుగుల వినాయకుడు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను కదా, విగ్రహాలు పూర్తి చూపించాను. ఈ సంవత్సరానికి వచ్చేసి 71 సంవత్సరం అవుతుంది. 69 అడుగుల వినాయకుడిని ఇందాక చిత్రపటంలో మీకు పూర్తి డీటెయిల్స్ చూపించాను కదా. ఇది మెయిన్. వెనకాల వచ్చేసి వెల్డర్స్ వర్కర్స్ అందులో పని చేయడానికి తీసుకొని వెళ్తారు. పైన అయితే వినాయకుని పంచాగ వరకు అయితే మనకి కింద నుంచి సిమెంట్ వర్క్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయినాయి. ఈ అమ్మవారిది వచ్చేసి శ్రీ వాసవి కన్యక అమ్మవారిది కూడా మనకి విగ్రహం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ది కూడా అయిపోయింది. శ్రీ లక్ష్మీ అయ్యత స్వామిది కూడా మనకి విగ్రహం కంప్లీట్ అయింది. ఇక్కడ గజ్జలమ్మ దేవతది కూడా మనకు విగ్రహం కంప్లీట్ అయింది. వినాయకుని ముందు 4 దేవతలవి కూడా మనకు విగ్రహాలు ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి అయిపోయింది. వినాయకుని పైన నాగదేవతలు ప్లస్ తలలు అయితే సంబంధించింది. చేతు భాగానికి సంబంధించి వెల్డర్స్ అయితే ఇంకా చూపించాను కదా. తల భాగాలని కూడా మనకి కింద నుంచి పైకి వరకు చూపించాను. ఇప్పుడు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. కర్తాజ్ గణేష్.